Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. As you all know, మన ఛానల్లో ఎక్కువగా డిగ్రీ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. డిగ్రీ సిలబస్, డిగ్రీ ఎగ్జామ్ ప్యాటర్న్, డిగ్రీ మోడల్ పేపర్స్ ఇవన్నీ నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా డిగ్రీ రిలేటెడ్ ఉంటాయి. ఇక్కడ మనకి మెయిన్గా ఒక అప్డేట్ వచ్చిందండి డిగ్రీ రిలేటెడ్. 2025-26 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ ఇయర్ డిగ్రీలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి న్యూ సిలబస్ వచ్చిందండి. అన్ని యూనివర్సిటీస్కి, ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీస్, మీరు ఏ సిటీ అయినా, ఏ ఏరియా అయినా, మీరు ఏ యూనివర్సిటీ అయినా డిగ్రీ సిలబస్ అయితే చేంజ్ అయిందండి. అండ్ 2025 కన్నా ముందు ఎవరైతే డిగ్రీలో జాయిన్ అయ్యారో వాళ్ళకి ఓల్డ్ రెగ్యులేషన్సే ఉంటాయండి. మీరు ఓల్డ్ సిలబసే ఫాలో అవ్వండి. కమింగ్ టు దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ బీకామ్ 2025 సిలబస్. అన్ని గ్రూప్స్ చేంజ్ అయినట్టే బీకామ్ సిలబస్ కూడా చేంజ్ అయిందండి. మీరు 2025 బ్యాచ్ అంటే న్యూ బ్యాచ్ అయి ఉండి మీరు ఏ గ్రూప్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా 5 సబ్జెక్ట్స్ మాత్రమే ఫస్ట్ సెమిస్టర్లో ఉంటాయి. ప్రస్తుతానికి ఇచ్చిన అప్డేట్ అయితే 5 సబ్జెక్ట్సే అండి. అందులో 2 మేజర్ సబ్జెక్ట్స్, 1 స్కిల్ కోర్స్ అండ్ 2 లాంగ్వేజెస్. ఫస్ట్ సెమిస్టర్లో మీకు ఈ 5 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ మీకు మైనర్ అనేది థర్డ్ సెమిస్టర్లో అంటే సెకండ్ ఇయర్ నుంచి ఉంటుంది. ఇంకా మీకు మేజర్ అంటే ఏంటి, మైనర్ అంటే ఏంటి, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మన ఛానల్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఒక వీడియో ఉంది, అదొకసారి చూడండి. అండ్ ఈ వీడియోలో మీకు బీకామ్ సిలబస్ షేర్ చేయబోతున్నానండి. మీరు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయినా లేదా బీకామ్ జనరల్ గ్రూప్ అయినా మీకు సేమ్ సబ్జెక్ట్సే ఉంటాయి. సో బీకామ్ వాళ్ళకి 2 మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ 2 మేజర్ సబ్జెక్ట్స్ సిలబస్ నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ సబ్జెక్ట్ నేమ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. స్క్రీన్ మీద మీకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిలబస్ చూపిస్తున్నాను, మీరు ఒకసారి చూడండి. 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్లో మీకు యూనిట్ 1 అయితే మొత్తం థియరీ క్వశ్చన్సే ఉంటాయండి. రిమైనింగ్ యూనిట్స్లో మీకు సమ్స్ మెయిన్గా ఇస్తారు అండ్ థియరీ కూడా అక్కడక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో మీరు జస్ట్ యావరేజ్ స్టూడెంట్ అంతా సమ్స్ సరిగ్గా చేయలేము అనుకుంటే కనుక మొత్తం 5 యూనిట్స్ నుంచి థియరీ చదువుకున్నా ఈజీగా పాస్ అయిపోవచ్చు. మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీస్లోనూ ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ పేపర్లో 10 మార్క్స్లో థియరీ చాయిస్గా ఇస్తారు, సమ్స్ కూడా ఇస్తారు. సో థియరీ చాయిస్గా ఇచ్చినప్పుడు మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. బట్ థియరీ ఇవ్వకుండా మొత్తం సమ్సే ఇచ్చేస్తే మీరు కొంచెం సమ్స్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో మనకి మోడల్ పేపర్స్ అయితే న్యూ సిలబస్కి ఏమీ రిలీజ్ చేయలేదు. బట్ స్టిల్ మనకి ఓల్డ్ సిలబస్లో కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ ఉంది. సో ఆ మోడల్ పేపర్స్ లేదా ఆ ప్రీవియస్ పేపర్స్ చూసుకున్నా మీరు సమ్స్ ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ బీకామ్లో ఇంకొక మేజర్ సబ్జెక్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. దీంట్లో కూడా మనకి 5 యూనిట్స్ ఉంటాయండి. మొత్తం అన్ని యూనిట్స్లోనూ థియరీనే ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఈ సబ్జెక్ట్ మనం ఈజీగానే ప్రిపేర్ అయిపోవచ్చు. అండ్ రిమెంబర్, మీకు 2025 కన్నా ముందు కూడా బిజినెస్ ఆర్గనైజేషన్ మీ సీనియర్స్కి ఉండేది. బట్ ఆ సిలబస్ వేరు, ఈ సిలబస్ వేరు. మీరు యూట్యూబ్లో ఏం సెర్చ్ చేసినా లేదా ఏం సిలబస్ తీసుకున్నా అది 2025 న్యూ సిలబస్సే కాదా అని చెక్ చేసుకోండి. బికాజ్ ఓల్డ్ సిలబస్లో కూడా సేమ్ సబ్జెక్ట్సే సేమ్ నేమ్స్తో ఉంటాయి, కానీ సిలబస్ డిఫరెంట్ అండి. బై ఛాన్స్ మీరు ఓల్డ్ సిలబస్ చదివితే కనుక మీరు ఎగ్జామ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ మన ఛానల్ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే డిగ్రీలో ఉన్న ప్రతి సబ్జెక్ట్కి సింపుల్గా నోట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొవైడ్ చేయడం. ఏ సబ్జెక్ట్ నోట్స్లో అయినా మీకు మొత్తం 5 యూనిట్స్లోనూ ఫుల్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తూ ఐఎంపీ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ సింపుల్ ఇంట్రడక్షన్తోనూ సైడ్ హెడ్డింగ్స్తోనూ ఇంక్లూడ్ చేస్తూ సింపుల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ ముందు రోజు చదివినా మీకు గుర్తుండేలాగా నోట్స్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ కాబట్టి మన ఛానల్ గురించి అంత ఐడియా ఉండకపోవచ్చు. సో మీరు పాస్ట్ వీడియోస్లో కమెంట్స్ కానీ లేదా మీ కాలేజ్లో మన యూజర్స్ ఆల్రెడీ ఉంటే వాళ్ళని కానీ ఒకసారి అడిగితే మన ఛానల్ నోట్స్ కానీ లేదా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత బాగా యూజ్ అవుతాయో అండ్ మన ఛానల్ ఎంత జెన్యూనో, ఎంత ట్రస్ట్ చేయాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫైనల్లీ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు చూపించిన ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్కి 5 యూనిట్స్కి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్ మీకు రెడీగా అవైలబుల్గా ఉందండి. మీకు పీడిఎఫ్లో ఏమేమి వస్తాయి అనేది నేను స్క్రీన్ మీద క్లియర్గా చూపిస్తున్నాను. 5 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సింపుల్ ఆన్సర్స్ అండ్ 1 మోడల్ పేపర్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది మీకు ఐడియా వస్తుంది. అండ్ ఎక్స్ట్రాగా
ప్రతి యూనిట్కి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. పీడిఎఫ్ ఛార్జెస్ వేరు, వీడియోస్ ఛార్జెస్ వేరు. మీకు స్క్రీన్ మీద క్లియర్గా చూపిస్తున్నాను. కొంతమందికి ఎక్స్ప్లెనేషన్ వింటే ఎగ్జామ్ ఓన్గా రాసేయచ్చు, కొంతమందికి నోట్స్ ఉంటే సరిపోతుంది. సో మీకు ఏం కావాలో అది పర్చేస్ చేసుకొని మీరు ఎగ్జామ్ బాగా రాయొచ్చు. పీడిఎఫ్ అలాంగ్ విత్ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకుంటే ఇంకా బాగా అటెంప్ట్ చేయొచ్చు. మీకు పీడిఎఫ్ కావాలన్నా, మోడల్ పేపర్ కావాలన్నా, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్స్ అండ్ వీడియోస్ మీ వాట్సాప్కే వచ్చేస్తాయి. అండ్ ఈ సబ్జెక్ట్సే కాదండి, మీరు ఏ గ్రూప్ అయినా, ఏ సెమిస్టర్ అయినా, లేదా ఏ యూనివర్సిటీ అయినా మీకు ఎలాంటి పీడిఎఫ్స్ లేదా మోడల్ పేపర్స్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా వాట్సాప్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. ఇంకా మీకు ఏ గ్రూప్ సిలబస్ కావాలో కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ షేర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Soon I'll come back with one more useful video. Until then, keep watching. Let's learn with Rupa.